ఒక తండ్రికి ముగ్గురు కూతుర్లు. అందులో ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేయగా పెద్ద కూతురు ఒక యాక్సిడెంట్లో చనిపోయి అల్లుడిని ఒంటరివాడిని చేసింది. రెండో కూతురు భర్త గుండెపోటుతో మరణించాడు. ఇక పెద్దల్లుడు పిల్లల్ని చూసుకోవడానికి తన చిన్న కూతురిని ఇచ్చి అల్లుడికి పెళ్లి చేయాలని తండ్రి అనుకున్నాడు. కానీ అల్లుడిచ్చిన ట్విస్టును చూసి షాక్ అయిన తండ్రి. అసలేం జరిగింది? కథ గురించి తెలుసుకుందాం. ఏవండోయ్, అల్లుడి గారి దగ్గర నుండి ఫోన్ అనుకుంటా, చూడండి అంటూ సెల్ ఫోన్ని భర్త రాఘవయ్య గారికి ఇచ్చింది. దాన్ని అందుకుని ఆన్ చేసి, హలో బాబు, బాగున్నారా? పిల్లలు బాగున్నారా అని అడిగాడు. అవతల నుంచి రాహుల్, మేం బాగున్నాం మామయ్య గారు, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. మేమందరం క్షేమంగానే ఉన్నాం అని సమాధానం ఇచ్చారు. రాఘవయ్య గారు, ఏం లేదు మామయ్య, నేను వచ్చే శనివారం ఢిల్లీకి క్యాంప్కి వెళ్ళవలసి వస్తుంది. పిల్లలకు ఎగ్జామ్స్, అందుకని కాస్త వీలు చూసుకొని ఒక 10 రోజులు మీరు అత్తయ్య గారు హైదరాబాద్ రావడానికి కుదురుతుందేమోనని ఫోన్ చేశాను అన్నాడు. రాఘవయ్య గారు అల్లుడి పరిస్థితి అర్థం చేసుకొని వెంటనే అలాగే బాబు, తప్పకుండా వస్తామని చెప్పాడు. సరే మావయ్య, నేను ట్రైన్కి రిజర్వేషన్ చేయిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమంటున్నారు? ఏమిటి అల్లుడు గారు, పిల్లలు బాగున్నారు కదా? కుతూహలంగా అడిగింది జానకమ్మ. అంతా బాగానే ఉన్నారు. అల్లుడు గారు ఢిల్లీకి ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్తున్నారట. పిల్లల దగ్గర ఒక 10 రోజులు ఉండడానికి మనల్ని రమ్మంటున్నారు. నేను సరే అన్నాను. అయ్యో పాపం అల్లుడు గారు ఇంత ఇబ్బంది పడుతూ అడగాల? అల్లుడి తరపున తల్లిదండ్రులు కూడా లేరు సమయానికి ఆదుకోవడానికి. అన్నీ మనమే కదా చూడవలసింది. దేవుడి లాంటి అల్లుడిని, పిల్లల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయిన పెద్ద కూతురు సరోజిని తలుచుకొని గతం గుర్తుకొచ్చి తనకు తెలియకుండానే కన్నీళ్లు వరదలా తన్నుకు వచ్చాయి. దేవుడు తమకు రత్నాల లాంటి 3 ఆడపిల్లల్నిచ్చాడు. పిల్లలు ఏనాడు తమకు చిన్న ఇబ్బంది కూడా లేకుండా చదువు పసందెల్లో ముందుండేవారు. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా వారి స్వశక్తితో కష్టపడి చదువుకున్నారు. అనుకోకుండా సరోజాకు రాహుల్ సంబంధం కుదరడం, పెళ్ళవడం, సరోజాకు పెళ్ళైన ఏడాదికే రమ్యకు కూడా సంబంధం ఖాయం అవడంతో చాలా కష్టపడి అప్పు చేసి ఉన్నంతలో ఘనంగా 2 ఆడపిల్లల బాధ్యతను నిర్వర్తించుకున్నారు. రాహుల్, సరోజ 2 మగపిల్లలతో హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా ఉంటున్నారని అనుకుంటున్న సమయంలో విధి వికటించి యాక్సిడెంట్ రూపంలో సరోజాను మృత్యువు వెంటాడింది. సరోజ చనిపోయి ఏడాది దాటింది. అప్పటి నుంచి అల్లుడు 2 పిల్లల్ని కంటికి రెప్పలా తల్లి లేని లోటు లేకుండా పెంచుకుంటున్నాడు. మంచి మనసున్న అల్లుడు వేరే పెళ్లి ఆలోచన అనేది లేకుండా పిల్లల్ని చూసుకుంటున్నాడు. రాహుల్కి 3 అక్కలు ఉన్నారు. వాళ్ళ తమ్ముడికి మళ్ళీ పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూస్తూ డబ్బున్న వాళ్ళు కట్న కానుకలు లక్షల కొద్దీ ఇస్తామంటున్నారని చెబుతున్నా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పకుండా పిల్లల్ని అడ్డుపెట్టుకొని ఉంటున్నాడు. అల్లుడి మంచితనాన్ని తలంచుకుంటూ స్టవ్ మీద టీ పెట్టడానికి పాలు పెట్టి కళ్ళు వెంబడి ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది జానకమ్మ. రాఘవయ్య, జానకమ్మ పిల్లల్ని చూసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు. అమ్మమ్మ, తాతయ్య వచ్చిన సంబరంలో పిల్లలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలు సంతోషంగా ఉండటం చూసి రాహుల్ ధైర్యంగా క్యాంపుకు ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఉదయాన్నే పిల్లల్ని లేపి బ్రష్ చేయించి, స్నానం చేయించి, బట్టలు వేసి, టిఫిన్ రెడీ చేసి తినిపించి, పాలు తాగించి, లంచ్ బాక్స్లో రెడీ చేసి పెట్టేసరికి స్కూల్ బస్సు రావడంతో పిల్లల్ని పంపించింది జానకమ్మ. ఆ తర్వాత రాఘవయ్య గారితో మాటలు కలిపింది. అల్లుడు గారిని చూస్తే చాలా బాధగా ఉందండి. ఆడదిక్కు లేకుండా పిల్లల్ని ఇంటిని చూసుకోవడం మాటలా, నాకే ఎంతో కష్టం అనిపించింది అన్నది. అవును జానకి, పాపం ఇంత చిన్న వయసులో భార్య లేకపోవడం, ఇటు పిల్లల పని అటు ఆఫీస్ పని చూసుకోవడం చాలా కష్టమైన పనే. అయినా ఏం చేస్తాం, ఇది మనతో, మన పిల్లలతో ఆడుకుంటుంది. పెద్దది సరోజ అర్ధాయుస్తో మనకు దూరం అయ్యింది. అది మర్చిపోకముందే పెళ్ళి అయిన 5 ఏళ్లకే రెండో పిల్ల రమ్య జీవితం మాడుపారిపోయింది. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసి మన బాధ్యత నిర్వర్తించేశామని అనుకున్నాం. కానీ మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది. లేకపోతే పెళ్ళి అయిన 5 ఏళ్లకే చిన్నల్లుడు గుండెపోటుతో చనిపోవడం, తల్లి పిల్ల మన పంచనే చేరడం, ఏమిటో ఈ కష్టాలు భరించడానికి మనం ఇంకా బతికి ఉన్నామని అనిపిస్తుంది అని బాధగా విచారంగా అన్నారు రాఘవయ్య. జానకమ్మ దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పెట్టుకుని, జరిగిన దానికి మనం బాధపడటం తప్ప ఏమి చేయగలం చెప్పండి, మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని ఓదారుస్తూ, రమ్యకి ఏం పర్వాలేదులేండి, మనం ఉన్నాం కదా, ఏ లోటు రాకుండా చూసుకోవడానికి,
కానీ పాపం అల్లుడు గారిని పిల్లల్ని చూస్తేనే బాధగా అనిపిస్తుంది అన్నది. అవును, మరి రెండో పెళ్లి చేసుకోమంటే అల్లుడు ససేమిరా అంటున్నాడు. అల్లుడు గారి ఆలోచన కూడా సరైనదే కదండి. వచ్చేది పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో తెలియదు కదా. సరే, ఆ మాటకి ఏం కానీ, ఎలాగో అలా చిన్నదానిని పెళ్లి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అండి. అవునులే, కానీ అప్పుడే దానికి తొందర ఏముంది అన్నాడు. భలే వారే, మీరు చూస్తే రిటైర్ అయిపోయారు. అప్పో సప్పో చేసి దాన్ని ఒక చేతిలో పెట్టేస్తే అయిపోతుంది. దాని గురించి ఏం బెంగ లేదులేండి. బాగా చదువుకుంది, పైగా ఎర్రగా బుర్రగా అందంగా ఉంటుంది. కాస్త కష్టపడి దాన్ని ఒక మంచివాడి చేతిలో పెట్టేస్తే మన గుండెల మీద భారం తగ్గిపోతుందిలేండి. ఈ రోజుల్లో మంచివాడు చెడ్డవాడు ఎలా తెలుస్తుంది అని ఏదో ఆలోచన వచ్చిన దానిలా, ఏమండి నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పమంటారా? సంకలో పిల్లల్ని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మంచివాడు మంచి ఉద్యోగం చేస్తున్న మన అల్లుడి కన్నా గొప్పవాడిని మనం స్వప్నకి ఎన్ని లక్షలు పెట్టి తేగలం? పైగా పిల్లల్ని కూడా మన స్వప్న బాగా చూసుకుంటుంది, అది కూడా సుఖపడుతుంది అన్నది. రాఘవయ్యకు కూడా ఆలోచన మంచిగానే అనిపించింది. నీ ఆలోచన బాగానే ఉంది, అమ్మాయి ఇష్టపడుతుందో లేదో అన్నాడు అనుమానంగా. మీకు మన పిల్లల సంగతి మీకు తెలియదా? మనం ఎలా చెబితే అలా వింటారు. అల్లుడు గారు వచ్చాక ఆయన నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం అన్నది. రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. జానకి చెప్పింది నిజమే. చిన్న గుమస్తా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. తన తహతుకు మించి 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. ఇంకా ఆ అప్పులు తీరలేదు. ఇప్పుడు స్వప్న పెళ్ళి అంటే కొంత డబ్బు అవసరం. లక్షలు లేనిదే ఎవరు ముందుకు రావడం లేదు. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు, కష్టాలు, బాధలతో 2 అనారోగ్యంతో క్షీణించిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ తెలిసిన అల్లుడికి స్వప్ననిచ్చి పెళ్లి చేయడం తప్పు లేదనిపించింది. స్వప్న కన్నా పెద్దవాడైనా మంచివాడు కాబట్టి పిల్ల సుఖపడుతుంది అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. ఆ మరుసటి రోజు రాహుల్ వచ్చాడు. టిఫిన్ అయిన తర్వాత రాహుల్ పెద్దక్క దగ్గర నుంచి ఫోన్ రావడం, అవతల నుంచి ఫోన్లో గట్టిగా మాటలు వినిపించడం. రాహుల్ విసుగ్గా, అక్క దయచేసి నాకు సంబంధాలు చూడడం మానేయండి. వచ్చేవాళ్ళు నాకు భార్యగా ఉండగలరేమో కానీ నా పిల్లలకు తల్లి కాలేరు. నన్ను ఇలా ఉండనీయండి అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేయడం అంతా చూస్తున్న రాఘవయ్య నెమ్మదిగా, అల్లుడు గారు మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు. రాహుల్ వచ్చి సోఫాలో కూర్చుని, చెప్పండి మామయ్య అన్నాడు. ఏం లేదు బాబు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మళ్ళీ పెళ్లి చేసుకో బాబు. తల్లి లేని లోటు చిన్నపిల్లలకు బాగా తెలుస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. పోనీ బయట సంబంధం నీకు ఇష్టం లేకపోతే మా చిన్నమ్మాయి స్వప్నని గురించి మీకు తెలుసు కదా. అది కూడా అన్ని పనులు చేస్తుంది. అక్క పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటుంది. దాన్ని చేసుకో బాబు, మా బాధ్యత కూడా తీరుతుంది అన్నాడు. రాహుల్ చిన్నగా నవ్వుతూ, భలేవారే మామయ్య, స్వప్న నాకన్నా 10 ఏళ్ళు చిన్నది, పైగా బాగా చదువుకుంది. పెళ్ళయ్యి పిల్లలున్న నాకు ఇచ్చి స్వప్న జీవితం ఎందుకు పాడు చేస్తారు అన్నాడు. అదేం లేదు బాబు, నీలాంటి మంచి వ్యక్తికి దానికి మేము తేలేం. ఆ స్తోమత కూడా మాకు లేదు. అందుకని దయచేసి నా మాట కాదనకు బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. భలేవారే మావయ్య, మీరు దయచేసి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి అని నిర్మోహమాటంగా చెప్పాడు. రాఘవయ్య గారు జానకమ్మ చేసేదేమీ లేక బాధగా ఇంటికి వెళ్ళిపోయారు. పండక్కి పిల్లలు అల్లుడు హైదరాబాద్ నుంచి వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారని జానకమ్మకు చెప్పాడు రాఘవయ్య. జానకమ్మకు ఎక్కడ లేని ఆనందంతో మనసు నిండిపోయింది. అల్లుడు గారు ఈసారి వచ్చినప్పుడు ఎలాగైనా ఆ స్వప్నతో పెళ్లికి ఒప్పించాలని గట్టిగా పట్టుదలతో నిర్ణయం తీసుకుంది. అనుకున్న రోజు రానే వచ్చింది. పిల్లలు అల్లుడు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. పిల్లలతో కలిసి చిన్నపిల్లలా ఆడుతున్న స్వప్నను నవ్వుతూ చూశాడు రాహుల్. పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూశారుగా, దాన్ని పెళ్లి చేసుకుని దాని జీవితానికి ఒక దారి చూపించండి అంది జానకమ్మ. అత్తయ్య, మీరు కాసేపు ఈ పెళ్లి విషయం మాట్లాడకండి అంటుండగానే కారులో 4 కొత్త వ్యక్తులు దిగారు. చూడడానికి బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. రాఘవయ్య, జానకమ్మ ఆశ్చర్యంగా ఎవరన్నట్టు రాహుల్ వంక చూశారు. వచ్చిన కొత్త వ్యక్తుల్ని సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి, మావయ్య అభిరామ్ అని నా ఫ్రెండు నాతో పాటు పనిచేస్తున్నాడు. నాకన్నా మంచి జీతం సంపాదిస్తున్నాడు. వీళ్ళు అభిరామ్ తల్లిదండ్రులు అని వాళ్ళకి పరిచయం చేసి మన స్వప్నకి సంబంధం మాట్లాడాను, ఫోటో చూపించాను. వాళ్ళకి స్వప్న నచ్చింది. స్వప్నకి కూడా నచ్చితే ఇక పెళ్లి చేయడమే ఆలస్యమని చెప్పేసరికి ఇద్దరూ నిర్ఘాంతపోయారు. అందరూ కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుతున్నారు.
కానీ కట్నం కూడా వద్దని, అమ్మాయి తమకు బాగా నచ్చిందని, ముహూర్తాలు పెట్టుకుందామని, పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకుంటామని, తమకు ఒక్కగానొక కొడుకు, వచ్చే కోడలే తమకు కూతురుగా చూసుకోవాలని చెప్పి తాంబూలాలు మార్చుకుని వెళ్ళిపోయారు. అంతా కలలా జరిగిపోయిన దాన్ని చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు రాఘవయ్య, జానకమ్మలు. ఏమిటి బాబు ఇదంతా అన్నట్టు చూశారు. మావయ్య, స్వప్న చిన్నపిల్ల, తనకి తగ్గవాడు అభిరామ్ చాలా మంచివాడు, పేరెంట్స్ కూడా చాలా మంచి వాళ్ళని నేను గ్యారంటీ ఇస్తాను అని నమ్మకంతో చెప్పాడు. రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. ఇంత మంచి సంబంధం కుదిరినందుకు సంతోషించాలా, లేక మీలాంటి మంచివాడికి పిల్లలకు స్వప్న దూరం అయ్యిందని బాధపడాలో తెలియడం లేదు. తల్లి లేని పిల్లలు గురించి మాకు బాధగా ఉంది అన్నాడు. సరే మావయ్య, మీరంతగా మా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మన రమ్యకు ఇష్టమైతే నా పిల్లలకు తల్లిగా ఉంటుందేమో అడిగి తెలుసుకోండి అనేసరికి ఇద్దరికీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన జీవితం నాశనమైంది అనుకుని అసలు రమ్య గురించి, ఆ పిల్ల జీవితం గురించి ఆలోచించడమే కానీ పెద్ద మనసు చేసుకుని రమ్యకి కొత్త జీవితాన్ని ఇస్తానంటూ అల్లుణ్ణి కృతజ్ఞతాభావంతో చూసింది జానకమ్మ. కిచెన్లో పనిలో ఉన్న రమ్యను స్వప్న వెళ్ళి అడుగుతుంటే అమ్మా నాన్నల ఇష్టమని చిన్నగా నవ్వుతున్న రమ్యను చూడగానే ఆ తల్లిదండ్రులకు ఆనందంతో గుండె నిండిపోయింది. అల్లుడు రూపంలో వచ్చిన సొంత కొడుకుల తమ కష్టాలు బాధలు తీర్చాడు అనుకుంటూ కృతజ్ఞతాభావంతో కన్నీళ్లు నిండిన కళ్ళతో అల్లుడిని చూశారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.